అయితే అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏంట్రా బాబు వీడే సంవత్సరానికి ఒకసారి మొహం కనిపిస్తున్నాడు, అదొక కర్రోట వేసిన అనుకుంటున్నారా? అలా అనుకోద్దు, మా పరిస్థితి అలా ఉంది. చాలా అంటే చాలా అనమాట. నేను మీకు రోజు చూపించి ప్లేస్ వేరు, ఇది వేరు. ఈ ప్లేస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. కొత్తదనమాట. చూసారా ఇక్కడ ఎలా ఉందోను? అక్కడ అనుకో ఇలాంటి చెట్లు లేవు, మొత్తం ఇసుకే అనమాట. చిన్న చిన్న గడ్డి ఉండేది అక్కడ. ఇక్కడైతే మాత్రం ఏ చెట్లు ఉన్నాయి చుట్టూను. ఇక్కడికి నిన్నే వచ్చాము. ఇంకో ఈ చెట్లు చూసారా ఏంటున్నాయి, ఎలా ఉన్నాయని? రొప్పలు. ఈ రొప్పల కింద ఉంటాయి అసలైన నాగుపాములు. నిన్నే వచ్చాము ఇక్కడికి, నిన్న సాయంత్రం. ఇంకో ప్రస్తుతానికి అయితే ఇదిగో మజ్లిస్, ఈ కిచెను, ఈ రెండు లాక్కొచ్చాం. బయట వేసాం రాత్రి మంచాలు ఇంక ఈ రొప్పల్లోనే. ఈ కొద్ది రోజులు పోతే ఈ రొప్పలు ఏముండవు, అన్ని మూళ్ళే మిగులుతాయి. మా ఏమి ఉంచవు, మా సామాన్యమైన ఒంట్లు అనుకుంటున్నారండి. ఒంట్లు అంటే కూడా బాధ. ఒంటెలు అనమన్నారు ఒక ఆయన. ఒంటెలు అనమాట. ఈ ఒంటెలు సాధారణమైనవి కాదు, ఉంచవి. ఇంకో ఈ ప్రస్తుతానికి ఇంకో వీటిని తోలుకొచ్చి నిన్న మా పని ఇదే. ఎందుకంటే జనం తక్కువ కదా, మేము ముగ్గురమే. అన్ని పనులకి వాడుకుంటారు మమ్మల్ని. ఇంక వీటిని ఇందులాడేసాము. ఇంక ఇందులో ఉన్న సూర్య గడ్డి ఇవి కూడా ఉండవు, కొద్ది రోజులు పోతే ఇవి వెళ్ళిపోతాయి. దీనికి ఇంకా కట్టలేదు. ఎలా అలాగే మా వాళ్ళు తిడతారు మళ్ళీ. ఇక్కడికి మాత్రం రోడ్డు కొంచెం దగ్గరగా ఉంది. ఇంకో వాహనాలు వెళ్తున్నాయి చూసారా, లారీలు వెళ్తున్నాయి. ఈ పక్క రోడ్డు ఇది కొంచెం దగ్గరగా ఉంది. అవతల కూడా రోడ్డు ఉంది చాలా దూరంగా. మరి ఇందులో కనపడవు అవి, చిన్నగా వెళ్తున్నాయి. ఇగో కార్లు లారీలు అన్నీ. అది డైరెక్ట్ కొయిట్కి అనమాట. కొయిట్కి వెళ్ళిపోద్ది. కొయిట్కి ఇక్కడ 80 కిలోమీటర్లు, కొయిట్ బోర్డర్కి. ఎవరైనా కొయిట్లో వాళ్ళు ఉంటే బోర్డర్ దాటేతాను, రప్పించేసుకోండి అలాగనండి. ఇగో ఇందులో వేసాం పెద్ద ఒంట్లన్నీ రాత్రి చూసి చాలా మట్టు చూసారు. అలా పెంట చేసేసాను. ఈ కొన్ని రోజులకి ఈ మూళ్ళు కూడా ఉంచవు, ఒక వారం రోజులకి. ఇంత పచ్చగా ఉండేదాన్ని ఒక వారం రోజుల తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుందో, ఎలా ఉంచుతాయో చూద్దరు. కానీ నేను తొలుక్కుమన్నాక మెలుక్కమన్నాక కారణం ఏంటంటే, నేను అనుకుంటాను రోజు ఇడదాం వీడియో రోజును అని అనుకుంటాను. 4 రోజులు పెట్టినప్పటికీ సరైన బలమైన పని తగిలేద్ది. ఇంకంతే కాళ్ళు చేతులు లాగేసి కళ్ళు మసకలు వేసేస్తాయి. ఇంకా అది అర్థం. వీడియోలో ఏం చేస్తాను, వీడియోలో ఏం పెడతాను, ఒకవేళ సరదాగా ఇలా పోనట్టుగా చూస్తారు. ఏం చేస్తాడు, రా 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 అంటున్నారు. ఆ ముక్క అక్కడతో అయిపోతుంది. ఓ 6 నిమిషం ముక్క ఏం పెట్టను. అలాగే ఇంచుమించు ఒక వందలు పాడైపోయి నా ఫోన్లో. నిన్న అయితే మాత్రం దోల తీరిపోయింది. నిన్న చెప్పడం మర్చిపోయింది, మా పెళ్లి రోజు అండి. మా పెళ్లి రోజు అయితే కనీసం ఇంటికి ఫోన్ చేసి నా భార్యని విష్ చేయలేదు. నెక్స్ట్ కనీసం స్టేటస్ కూడా పెట్టుకోలేదు. పాపం ఎంతగానో ప్రేమించే నేను ఎంత బాధపడి ఉంటుందో మనసు. కానీ ఇలా చెప్తున్నాను వీడియోలో. బాధపడి ఉంటుంది కానీ నన్ను ఏమనలేదు, ఎందుకంటే మంచిది కాబట్టి ఏమనలేదు. కొంతమంది అయితే బాధపడతారు, జాగ్రత్త చెప్పిందంతే ఇలా బిజీగా ఉన్నానని. ఇంకో జెండా రోడ్ లాక్కొచ్చాము. దీని పని ఇప్పుడు లేదు కాబట్టి కొంచెం చలిడుతుంది కాబట్టి పెద్ద ఆయన అన్నాడు, వద్దు వైర్లు గీర్లు ఏమో అమర్చొద్దు అన్నాడు. బతికించే బాబా అనుకున్నాను అనమాట నిన్న. అది అందుకని ఇంక వైర్లు వీళ్ళేది ఇక్కడ ఇట్టేసి సెట్ చేసి వదిలేసాను. అలాగా ఈ ఆవలకాని కుర్రలు వస్తారు, వాళ్ళకి అవసరం పడుతుంది. అప్పుడు వెంటనే పరుగులు కింద పెట్టాలన్నమాట. ఇది మెయిన్ రోడ్డు దగ్గరగానే ఉన్నాము. ఇక్కడ అన్ని రామ్కో కంపెనీలు ఉన్నాయి చాలానే, దూరంగానే. ఈ గడ్డి చెత్త చెట్లు, ఏ చెట్లు మరి ఈ సుతల కొరుకు తింటున్నాయి మా ఒంట్లు అనకూడదు. నాకేమో ఒంట్లు అని వచ్చేద్ది. ఆయన ఏమో కామెంట్ పెడతాడు, ఒంట్లు కదరా బాబా ఒంటెలు. ఎక్కడికో వెళ్ళిపోయి మా ఇగో కనిపిస్తున్నాయా ఒంటెలు చాలా దూరంగా ఉన్నాయి. అదిగో రోడ్డు అటు తిరుగుతున్నాయి, ఇటు తిరుగుతున్నాయి. ఏమనుకోకుండా, నన్ను వేసుకోకుండా ఈ ప్లేస్ ఎలా ఉందో, కొత్త ప్లేస్ కామెంట్స్ చేయండి. కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. లైక్ చేయడం మర్చిపోతున్నారు చాలామంది. చూస్తున్నారు కానీ కామెంట్లు పెడుతున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సూచనలు ఒక లైక్ చేసి నన్ను ఆనందపరుస్తారని మిమ్మల్ని ఆశిస్తున్నాను. ఇప్పుడు వీళ్ళు 2 ట్యాంకర్లు వెళ్ళాయి, 4 మనుషులు వచ్చారు బయట నుంచి. ఇంకా అక్కడ చాలా పని ఉందన్నమాట. అదే గడ్డి కట్టలు, ముక్కాబు
కాపు కీసులు అలా చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు వెళ్ళారు. నేను ఈ గవాసాయిలు ఇట్టి వాళ్ళకి టిఫిన్లు వండి రెడీ పెట్టి ఉంచాను. వచ్చినప్పటికి ఈ టైంలో కూడా నేను ఇలాగా మీకు చెప్పకపోతే నన్ను తిట్టుకునే అభిమానులు ఉన్నారు చాలామంది. అందుకని అనమాట చూపిస్తున్నాను. ఇదిగో ఇదేమో ఒంటు మాసం, ఇదేమో కోడి. ఒంటు మాసం కోడి తీయమన్నాడు, తీసాను. కోడేమో మా పని చేసే వాళ్ళకి మాకు కోడి వండుకోండి మీరు. నాకు ఒంటు మాసం 3 ముక్కలు ఉండండి, 2 మనుషులు మేము 3 ముక్కలు ఉండండి. ఇవాళ 2 వంటలు అయిపోతాను. 2 వంటలు వండాలి. ఇప్పుడు అక్కడ చిన్న పని ఉన్నది, పని చేస్తాను. నేను వీడియో చేయలేను కదా. మా తమ్ముని తీయమంటేనే ఆడు గిలగిల్ల ఆడుతున్నాడు, ఆడు తీయలేక. సరే అండి, అయితేనే నేను ఆ పని చేసుకుని వచ్చి మిగతా ఏముందో అది చెప్తాను. 9:30 అయిపోతుంది కాబట్టి ఇంకా వంట స్టార్ట్ చేస్తాను. 9:30 అయింది. గేర్ బాల్ ఎట్టినాక ఇప్పుడు దాకా అవి బాగు చేసి వచ్చాను అనమాట. ఇప్పుడు కోసుకుని 2 రకాలు ఉండాలి. ఒకటి 60 వాళ్ళకి, 2కి మాకు. మరి వాళ్ళు జనం వచ్చారు పని చేయడానికి. వాళ్ళు 4, 5, మేము 3 మొత్తం 7 ఉంటాం. ఇంకా స్టార్ట్ చేస్తాను. ఇంకో 60 వాళ్ళకి ఇది ఒంటు మాసం అనమాట. ఒంటు మాసం కెప్సా వండుతాను. ఇంకా ఉన్న వాళ్ళకేమో ఇంకో కోడి తీసాను. ఈ కోడి కూర వండుతాను. ఇంకా మొదలెడతాను. పట్టపట్ట చేసామంటే 10, 11 అయినప్పటికి అడిగేస్తారు. మళ్ళీ పాపం పని చేస్తారు కదా, వాళ్ళు అడగకపోయినా వీళ్ళు అడిగేస్తారు. 11 అయినప్పటికి వాళ్ళకి ఇచ్చేయాలి. 11 అయినప్పటికి ఇంకో పెద్ద ట్యాంకర్ వచ్చేయింది, గడ్డి గట్టలు వచ్చాయి. ఇంకా పైన జనం వచ్చేసారు. ये पाइप उधर का है ना, पुराना है ना, ये पाइप पुराना है ना, ये बहुत अंदर जाना पड़ेगा. మరి ఇక్కడ వంట పెట్టాను కదా, మళ్ళీ పరుగు వచ్చాను అనమాట. ఇంకా దానికి నీళ్ళు పైప్ పెట్టేసాము, ఎక్కుతున్నాయి నీళ్ళు. నేను వచ్చాను. ఇంక మరి కూర అయ్యి ఎలా ఉన్నాయి చూడడానికి వచ్చాను. అక్కడ ఏమల్లా ఇంకా అక్కడ వాళ్ళు దింపుతున్నారు, బెంగాల్ వాళ్ళు అనమాట. వాళ్ళు అవి దింపి వాళ్ళ సెబక్కలు అవి పాతుంటారు. నేను వంట చేస్తాను. నా వెనకాల నుంచి వచ్చేస్తున్నాడు పనికి మళ్ళీ అదవా. అయ్యో పని దొంగోడి పావల పని చేయడు, అటు ఇటు తిరుగుతున్నాడు అంతే. ఇంకో నా వెనక్కి వచ్చి చూస్తున్నాడు, అసలు ఏంటి వీడియో తీస్తున్నానా అని. అలాగన్నానని ఏమనుకోకుండా పనికి మళ్ళీ ఎదవన్నానని ఫీల్ అవ్వకుండా. అంత గలీజ్గాడు అనమాట ఆడు, చాలా దారుణంగా. వాళ్ళ పని చేయడు పాపం, ఏడిపించేస్తాడు జనాలని. అందరు పని చేస్తున్నారు, 60 వాళ్ళు లేరు. ఇంకా ఒంట్లో లోపలెట్టి సాయం చేయొచ్చు కదా. ఇక్కడ వంట పని చేస్తున్నాను, అక్కడ సాయం చేస్తున్నాను, అక్కడ నేను పని చేస్తున్నాను. ఈ కొత్త ప్లేస్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మాకు ఏదైనా ఒకటే, ఎలా అంటే ఏదైనా ఎడారి, ఏదైనా ఎండ, ఏదైనా చలే. కానీ ఏంటంటే ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి. అంతకు ముందోసారి వెళ్ళాము ఇలాగే పెద్ద పెద్ద చెట్లు. అక్కడ ఈ చిన్న చిన్న చెట్లు ఈ కొద్ది రోజులకి ఏముండవు, ఉంచంలే. మా ఒంట్లు తిరిగండి ఏముంచాం. రెడీ అయిపోయి ఇదేమో మా సార్కి ఒంటు మాసం కెప్సా వైట్ అనమాట. ఇందులోనూ మసాలాలు అవి ఏమైనా. ఇది వైట్ రైస్ మాకు. ఇదేమో చికెన్ కూర బాగా కొంచెం పులుసుగా ఉంచమంటారు. వీళ్ళు బెంగాల్ వాళ్ళు పులుసుగా తింటారు. ఇక్కడ శబకాయ వేసేసారు. ఇంకా అక్కడ ఏమున్నాయి అవి వేస్తున్నారు ఇప్పుడు. అదేనా మరి పూటతోను ఈ పూట పని అయింది. ఇంకా అక్కడ పని అవ్వలేదు, అవుతుంది. భోజనాలు అవి చేసేసి మళ్ళీ చిన్న చిన్న పనులు ఉంటాయి, మేము చక్కబెట్టుకోవాలి. వాళ్ళు బయట నుంచి వచ్చారు కదా, అన్నీ చక్కబెట్టి వెళ్ళరు. మరి ఇంతవరకు ఈ పూట ఏదోలని కష్టపడి చేశాను. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, అంటే కొంతమంది ఇబ్బంది పడతారనుకో వీటి చెత్త చూడటం ఎందుకని. మీరు ఇబ్బంది పడినా పర్లేదు, చేతుంటాను. 2 రోజులకి ఒకటి, 3 రోజులకి ఒకటైనా వదులుతుంటాను. నేను చేసే పని చూపించుంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే మరి, బాయ్ బాయ్, జై హింద్.